ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మధుశాల ఈటీవీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగు సినిమా అంట భయ్య. మూవీ ఎలా అనిపించింది క్లియర్ గా చెప్తా, ఎక్కువ ల్యాక్ చేయకుండా సింపుల్ గా చెప్తా, ఎక్కువ టైం కూడా తీసుకోను. సో కొంచెం రివ్యూ పూర్తిగా చూసేయండి. హాలీవుడ్ మూవీ రివ్యూసే కాకుండా ఇలాంటి చిన్న చితకా సినిమాలు కూడా రివ్యూ చేద్దాం. అది కూడా హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్. అయితే తెలుగు పెద్ద సినిమాలు కూడా చేయొచ్చు, మీరు అడుగుతున్నారు కూడా కొంతమంది. కాకపోతే దానికి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, నేను చెప్పినా ఎవరు చూస్తారు చెప్పండి. సౌత్ డబ్బింగ్ మూవీస్ అయితే పక్కాగా మీకోసం తీసుకొస్తా, మీరు అడుగుతున్నారు కాబట్టి. మరి మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. ట్రైలర్ చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసి వెతికినా ఎక్కడో దొరకలే. నాకు తెలిసి ఎంత వరస్ట్ సినిమాకైనా ట్రైలర్ అయితే పక్కాగా ఉంటది, దీనికి మాత్రం లేదు. కనీసం ట్రైలర్ కూడా లేదంటే ఇది ఎంత వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అర్థం చేసుకోండి. ఏమో తర్వాత అప్లోడ్ చేస్తే నేనేం చెప్పలేను. ముందు ఏ సినిమానైనా వదిలే ముందు ట్రైలర్ కట్ చేసి పుణ్యం కట్టుకుంటారా బాబు. అండ్ ఇంకోటి ఏంటంటే, ట్రైలర్ కట్ చేస్తే సినిమా ఎవడు చూడ్డు, ఎందుకంటే ఇది అలా ఉంది. మరి దానివల్ల అనుకుంటా ట్రైలర్ కూడా కట్ చేయలేదు. మధుశాల కాదు నాయనా, ఇది మనకి చెరసాల. నేను ఎప్పుడు చెరసాల పేరు వినడమే గాని ఎప్పుడు వెళ్ళలేదు. చెరసాలలో బంధించి మక్కలు ఎరగదని బయట పంపించారు. నరకం. కోహినూర్ డైమండ్ గురించి ఎప్పుడు వినడమే గాని చూడడం లేదు కదా మీరు. నిజంగా చూడండి, ఇది డైమండ్, మామూలు డైమండ్ కాదు బాబు. దీన్ని సినిమా అనాలని కూడా అనిపించట్లే. ఇది ఒక దిక్కుమాలిన సినిమా. పోనీలే చిన్న సినిమా కదా సపోర్ట్ చేద్దాం అనుకున్నా, వద్దు బాబాయ్. ఒక్క విషయంలో మాత్రం చాలా సర్ప్రైజ్ అయ్యా. మూవీలో చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అన్న మేకర్స్. వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించారు, ఎంత పే చేశారు ఏమో, దగ్గర బంధువా లేదంటే ఫ్రెండ్షిప్ మీద. కనికల బన్ని గారు ఉన్నారు, ఇంకా జబర్దస్త్ ఆర్టిస్టులు రఘుబాబు, ఆ మధ్య బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన వినయ్ సుల్తానా, గెటప్ సీను, అతడు ఛత్రపతి సినిమాల్లో కుర్రాడగా కనిపించిన అతను పేరు గుర్తు రావట్లేదు. ఇంకా చాలా మంది అప్పుడెప్పుడో సినిమాల్లో కనిపించే చిన్న కూడా. ఈ మూవీని అసలు ఎప్పుడు తీశారు, లేదంటే ప్రసాద్ ల్యాబ్ అని ఒక పేరు ఉండేది. పాత సినిమాలన్నీ, కొన్ని రిలీజ్ కి నోచుకోని సినిమాలన్నీ డస్ట్బిన్ లో పడేశారంట. అందులో నుండి ఏమైనా చీటీలు తీసి దీన్ని సెలెక్ట్ చేశారా? అండ్ పోస్టర్ లో వరలక్ష్మి, శరత్ కుమార్ గారిని హైలైట్ చేస్తే పోస్టర్ వదిలారు. ఆ ఒక్క పోస్టరే ఉంది, కానీ మూవీలో ఉండేది ఒక 4-5 సీన్లు. మూవీ మొత్తంలో 15 నిమిషాలు కూడా లేదండి. ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో, హీరో ఎవడో విలన్ ఎవడో, ఆ కామెడీకి నవ్వాలా ఏడాలా బుర్ర బాదుకోవాల్సి వచ్చింది. చూడలేక ఫార్వర్డ్ చేసిన ఇంకా మైకంలో ఇప్పటికి కూడా ఉన్న సుల్లు సినిమాకి నువ్వు ఎందుకు రాబాయి రివ్యూ ఇస్తున్నావు అంటే, నాకు కొన్ని వ్యూస్ అనేవి ఇంపార్టెంట్. ఒక 150 వస్తుంది, అంతకు మించి ఏం లేదు. అంటే మన సబ్స్క్రైబర్స్ ని సేవ్ చేద్దాం, వాళ్ళ టైంని సేవ్ చేద్దాం, బలి కాకుండా ఆపుదామని. సో ఈటీవీ ఇలాంటి సినిమాలు దయచేసి తీసుకొచ్చి మా మీద ప్రయోగాలు చేయొద్దు. అసలు ఇది సినిమా కాదు, సీరియల్ కాదు, మరి ఏంటో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఫైనల్ గా ఇది ఒక సొల్లు సినిమా. హ్యాపీగా దీన్ని పక్కన పెట్టి ఐపీఎల్ చూసుకోండి, లేదంటే పక్కకి ఆడుకోండి, లేదంటే పడుకోండి. రేటింగ్ ఎంతంటే 1/5. బతికుంటే నెక్స్ట్ వేళ మళ్ళీ